దేశవ్యాప్తంగా దశల వారీగా అందుబాటులోకి వస్తున్న E20 పెట్రోల్ వినియోగం వల్ల BS3 ప్రమాణాలతో ఉన్న పాత వాహనాల్లో చిన్నపాటి మరమ్మతులు అవసరమయ్యే అవకాశముందని కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ ముఖ్యంగా 2016కి ముందు ఉత్పత్తి చేసిన వాహనాల్లో ఇంధన సమర్థత కోసం కొన్ని రబ్బర్ భాగాలు, గ్యాస్ కట్లు మార్చాల్సి రావచ్చు అని వెల్లడించారు. అయితే ఈ చిన్నపాటి మార్పుల వల్ల వాహనం పనితీరు, మన్నిక లేదా మైలేజీపై గణనీయమైన ప్రతికూల ప్రభావమేమీ పడదని స్పష్టం చేశారు. E20 ఇంధనం అందుబాటులోకి తెచ్చే క్రమంలో వాహనదారులకు ఎలాంటి పెద్ద సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పలు ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. ఈ సంస్థల పరిశోధనల ప్రకారం E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ఇంజన్ల ప్రాథమిక నిర్మాణంలో ఎటువంటి భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదని తేలింది. పర్యావరణ పరిరక్షణతో పాటు చమురు దిగుమతి భారాన్ని తగ్గించే లక్ష్యంతో అమలు చేస్తున్న E20 పెట్రోల్ విధానానికి ముందు విస్తృత స్థాయిలో ప్రయోగశాల పరీక్షలు నిర్వహించినట్లు గడ్కరీ వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు మన్నిక పరీక్షలను సమగ్రంగా పూర్తి చేసిన తర్వాతే ఈ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. పాత BS3 వాహనాల్లో సైతం ఇంజన్ పనితీరు, భాగాల అరుగుదల, డ్రైవబిలిటీ, స్టార్టింగ్ సమస్యలు వంటి ప్రాథమిక అంశాలలో ఎటువంటి ప్రతికూల మార్పులు నమోదవ్వలేదని పరిశోధనల్లో నిర్ధారణ అయింది. ప్లాస్టిక్, వివిధ రకాల లోహ భాగాల అనుకూలత విషయంలో కూడా E20 పెట్రోల్ సురక్షితమైనదిగానే తేలినట్లు ఆయన శాస్త్రీయ ఆధారాలను సభకు వివరించారు. వాహనదారులు అనవసరమైన ఆందోళన చెందాల్సిన పనిలేదని, సాధారణ నిర్వహణలో భాగమైన రబ్బరు భాగాల మార్పిడి తప్ప ఇంజన్ మార్పులు అవసరం లేదని తేల్చి చెప్పారు. జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశీయ రవాణా రంగాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత వాహనాల వినియోగదారులు కూడా ఈ నూతన ఇంధన మార్పుకు సులభంగా అలవాటు పడేలా అవసరమైన సాంకేతిక స్పష్టతను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గి వాయు కాలుష్యం నియంత్రణలోకి రానుండటం దేశ పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అలాగే రైతుల ఆదాయం పెరగడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఆర్థిక ప్రయోజనంగా నిలుస్తోంది. వాహన సాంకేతికతలో వస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో దేశాన్ని స్వచ్ఛమైన ఇంధన సమృద్ధి వైపు నడిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి.